ఈరోజు మన ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కాకినాడ రూరల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిల్లి సత్యనారాయణమూర్తి. ఆయనతో పాటు అతని శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి, ఆమె కూడా శాసనసభ్యులుగా పనిచేశారు. ఈ ఆది దంపతులు ఇద్దరూ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చక్కని అభివృద్ధి గతంలో చేశారు. ఇప్పుడు కూటమి నాయకులు, కార్యకర్తలు, సామాన్య జనంతో నిత్యం వయస్సు మీద పడినా సరే మండు టెండలో సైతం తిరిగి కార్యకర్తలు నిరంతరం ఉత్సాహపరుస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు అనుక్షణం వివరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆది దంపతులు మన తెలుగు రాజ్యం ఛానల్తో ఉన్నారు. నమస్తే అండి మేడం గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? దాదాపుగా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన, అంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ వయసు అయిపోయినా కానీ ఇంకా మీరు జనంలో నిరంతరం ఎండ అనక వాన అనక నిరంతరం కూడా రూరల్ నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. మీరు ఇళ్లలో కనపడేది చాలా తక్కువ, ప్రజల్లో కనపడేది చాలా ఎక్కువ. మీ ఎనర్జీ కారణం చెప్పండి సార్. కారణం ఏంటండి, ప్రజల్లో తిరిగితే ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళ సమస్యలు మేము ఆలోచించడం, వాళ్ళకి పరిష్కార మార్గం ఆలోచించడం, దాని నాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి తీసుకెళ్తే అదొక యావగేషన్, మాకు ఆనందం. ప్రజలు ఆనందంగా ఉంటేనే మీరు ఆనందంగా ఉంటారు. అది కూడా తిరగటమే మాకు ఆరోగ్యం. వయసు మీరు పడినా ఎవరికి తిరుగుతాం అలవాటు అయింది కాబట్టి మాకు బడ్జెట్ అనిపించట్లా. సార్, మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది? మీరు ఏం చదువుకున్నారు చెప్పండి సార్. ఫస్ట్ నేను BA చదువుకున్నానండి. PR కాలేజీలో ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్కి వెళ్ళా. ఓకే. నేను PR కాలేజీలో కాకినాడ ఉన్నప్పుడు స్టూడెంట్ సెక్రటరీ చేశాను. నేను యూనియన్ సెక్రటరీ PR కాలేజీలో. అది ఫస్ట్ రాజకీయ ఎలక్షన్లో వెళ్ళటం రావటం సిస్టమ్ అండి. అంటే విద్యార్థి దశ నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ మీకు అప్పుడే అలవాటు అయ్యాయి. అప్పుడు మా స్వగ్రామం మాధవపట్నం గ్రామంలో సర్పంచ్ పోటీ లేకుండా ఇవ్వటం జరిగింది. 1980 సంవత్సరంలో అనుకుంటాను. 81 అండి. 81 ఎలక్షన్స్ వచ్చాయి. ఆ పంచాయతీ ఎలక్షన్స్ 10 years తర్వాత జరిగిన ఎలక్షన్స్లో నన్ను ఊరందరూ కూడా పిలిచి యునానిమస్గా ఇవ్వటం జరిగింది. యాగ్రీవంగా మీరు సర్పంచ్ అయ్యారు. అప్పుడు నాకు అది రాజకీయంగా ప్లస్ పాయింట్ అయింది. చిన్న గ్రామం చిన్న కుగ్రామంగా ఉండే ఊరిని ఒక స్టేజ్కి డెవలప్మెంట్ తీసుకురావడంలో అక్కడ వాళ్ళందరూ నా వెనకాల నిలబడి పుషప్ చేసి ఏ కార్యక్రమం వచ్చినా ఊరందరం కలిపి కార్యక్రమం చేసుకుని ఏది కావాల్సి వచ్చినా సాధించుకునే స్థితిలో ఉండేవాళ్ళం. దాన్ని బట్టి రాజకీయం ఒకటి స్టెప్ బై స్టెప్ అలాగే అలవాటు. ఏ గవర్నమెంట్ సార్ రాష్ట్రంలో? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు? మేము సర్పంచ్గా ఉన్న రామారావు గారు అండి. మీరు 81లో సర్పంచ్ అయినా? 83లో రామారావు గారు వచ్చారు. అంతకుముందు ప్రభుత్వం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఇద్దరు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీరు సర్పంచ్గా చేశారు. అప్పుడు మీరు ఏ పార్టీని సర్పంచ్గా చేశారు సార్? పార్టీలు అప్పుడు సర్పంచ్కి లేవు కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగానే మీరు జనరల్గా అయింది. అందులో పోటీ లేకుండానే కదా ఇంకేం పార్టీ అన్న సంబంధమే ఉంటుంది. సో మాధవపట్నం బాగా అభివృద్ధి చేశారు. 87 దాకా మీరు సర్పంచ్ పదవిలో కొనసాగారు. 87 తర్వాత కూడా మేమే నెక్స్ట్ కూడా మరి ఎలక్షన్ పెట్టలేదు అప్పుడు కూడా. అప్పుడు పోటీ అయితే 850 మెజార్టీతో నెగ్గాను. అప్పుడున్న 2000 ఓట్లకి కూడా. రెండోసారి కూడా మీరు సర్పంచ్? రెండోసారి కూడా నేనే సర్పంచ్ అయ్యాను మాధవపట్నం. తర్వాత మళ్ళీ ఎంపీటీసీ అయ్యాను. ఆ ఎంపీటీసీ టీడీపీకి అయ్యారా? టీడీపీకి అయ్యాను. టీడీపీకి. ఆ తర్వాత అండి ఫస్ట్ ఎమ్మెల్యేకి ఎప్పుడు పోటీ చేశారు? ఇప్పుడు కదా పోటీ చేస్తే 99లో అండి. 99లో మీరు చేశారు. అంతకుముందు జడ్పీటీసీ. 94లో జడ్పీటీ చేశానండి. 94లో మీరు టీడీపీ జడ్పీటీ? అవునండి. సామలకోట మండలం BC రిజర్వేషన్. మ్యారేజ్ ఎప్పుడైంది సార్ మీ ఇద్దరికి? 50 years అయింది. మ్యారేజ్ అంటే ఏం గ్యాప్ ఉంటుంది. మాది 74లో అయ్యింది. 74 అండి. 74లో పెళ్ళి మ్యారేజ్ అయ్యింది December 18. అప్పటి నుంచి పెళ్ళైన కాడి నుంచి మీరు ఇలాగ ప్రతి వ్యవహారాన్ని కలిసి తిరగటం, కలిసి వెళ్ళటం, కలిసి చక్కపట్టడం, ఇద్దరు కలిసి చేసుకోవటం ఏదైనా అక్కడ, అంతే కదండి? రాజకీయమైనా ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు మీ సహకారం ఉండేదండి వెనకాల నుండి గ్రామ అభివృద్ధి? మేము ఇంటి దగ్గర ఉండే. మీరు ఏమైనా చదువుకున్నారమ్మా? నేను 10th class చదివాను. 10th చదివారు ఆ రోజులు? అంటే SSC అమ్మా 10th అమ్మా? 10th class. 99లో మీరు ఎమ్మెల్యేగా సంపన్న నియోజకవర్గం. అప్పుడు కాకినాడ రూరల్ లేదండి? ఉందండి. రూరల్ ఉందండి. మండలం అందులో ఉంది కానీ నియోజకవర్గం సంపరండి. అంటే చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క అభివృద్ధిని గుర్తించి, మాధవపట్నం అభివృద్ధి గుర్తించి ఒక మహిళకి అవకాశం ఇవ్వాలని ఇచ్చారా, లేకపోతే మీరు అడిగారా సీటు? మేము అడగలేదండి. 94లో మీరు జడ్పీటీసీ అయ్యారు.
అప్పుడు ఎవరండి మీకు సీట్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు 94లో? నందమూరి తారక రామారావు గారు. ఆయన మీకు మహిళగా ఒక అవకాశం ఇచ్చారు 94లో. 99లో మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా, అవునండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు సీట్ ఇచ్చారా? ఇచ్చారండి. ఈ జిల్లా నాయకులు ఎవరైనా మీకు సహకరించారా? సహకరించారు. ఎవరు అప్పుడు 99 అంటే మాకు పెద్దాపురం ఎమ్మెల్యే గారు బొడ్డు భాస్కరరావు గారు, ఈయన క్లాస్మేట్ నుంచి ఫ్రెండ్స్ అండి. ఓహో, ఇద్దరునండి. ఇద్దరునండి. అప్పట్లో నాకు సామర్లకోట మండలం జెడ్పీటీసీగా లేడీ వచ్చింది కాబట్టి ఈయనతో మాట్లాడుకుని నాకు అప్పుడు జెడ్పీటీసీ ఇచ్చారండి. నెగ్గామండి. 4 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి మాకు మళ్ళీ సంప టికెట్ ఆయనే తీసుకొచ్చారు. మేము ఎవరు వెళ్ళలేదని, మాకు టికెట్ కావాలని. ఆయనే భాస్కర్ రామారావు గారే జెడ్పీటీ చేసింది, సత్యబాబు భార్య. నాది పూసి నెగ్గించుకుని ఇస్తాను, లేడీకి ఇస్తున్నారు కాబట్టి ఆవిడకి ఇవ్వండి అంటే ఆయనే తీసుకొచ్చి మేము వెళ్తుంటే మాకు దారిలోనే అన్నీ చేశారు. మేము వెళ్ళి బీఫారం తెచ్చుకున్నామండి. అప్పటి నుంచి ఇద్దరం. అలాగా మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా మీరు విజయం సాధించారు. సత్యనారాయణమూర్తి గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా. నేను వెళ్ళలేదండి, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్గానే ఉన్నా. నేను ఎవరా మీరు ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు చేశారు? పోటీ చేశారు కానీ ఓడిపోయారు. పోటీ చేసి మేడం గారే చేశారు 2 సార్లు. మీ రాజకీయ గురువు ఎవరు సార్? భాస్కర్ రామారావు గారు, బొడ్డు భాస్కర్ రామారావు గారు. స్నేహితుడు, రాజకీయ గురువు ఆయనే. కానీ మీరు బాలయ్య గారితో ఎక్కువ తిరిగేవారు కదా. బాలయ్య గారు అంటే మాకు అప్పటికి బాలయ్య గారు రాజకీయం రాయినప్పుడు మా ప్లేటర్ గారు ఆయన. ఓకే. దాని మీద ఆయనకి సీట్ రాగానే మా ఊరు మరి ఆయన ఎలక్షన్లో ఉన్నది కాబట్టి నాకు ప్రిఫరెన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి ఆయన నెగ్గటం, ఆయనతో కూడా ఇద్దరికి, ఆయనతోటి ఈయనతోటి కూడా ఉండేవాళ్ళం. ఇటు బాలయ్య గారు కూడా మంచి. 99లో మేడం గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎలా ఉండేదండి? అప్పుడు రాజకీయాలు ఎలా ఉండే? చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఉమ్మడి రాష్ట్రం. అప్పటి రాజకీయాలు ఏంటి? అప్పుడు రాజకీయాలు అంటే ఇప్పుడున్న రాజకీయాలకు అప్పుడున్న రాజకీయాలకి చాలా తేడా అండి. ఆనాడు ఈవిడి సామర్లకోట మండలంలో జడ్పీటీసీగా, అంటే సామర్లకోట మండలంలో మేము పోటీ చేసిన సంపర్లో 8 విలేజ్లు ఉన్నాయండి. ఆ 8 విలేజ్లు పిల్లి అనంతలక్ష్మి జడ్పీటీసీ ఫలానా సత్యబాబు భార్య అని తెలుసు తప్ప ఇంక ఏ మండలం ఉన్నా 4 మండలాల్లో కూడా ఎక్కడ ఈవిడేంటనేది, మేమేంటనేది కూడా తెలియదు. తెలియకపోయినా ఆయాల చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి ఇచ్చారు. అందులో బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఆ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో సెట్టిపుల్జీ కులస్తురాలు. ఇంతకుముందు ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా ఛాన్స్ రాలేదని సీట్ ఇచ్చిన వెంటనే కూడా మేమెవరమో తెలియకుండా ఒక పార్టీ, అప్పుడు రామారావు గారితో ఎక్కువ బీసీలు అందరూ రామారావు గారితో తెలుగుదేశం పార్టీకి ఫేవరబుల్గా ఉండేవారు. అదొక కారణం. ఈ ప్రాంతానికి ఎప్పుడు ఈ మహిళ ఈ కమ్యూనిటీలో ఇవ్వలేదన్నది ఉద్దేశంతో ఈ కాకినాడ ఈ సంపర్ణ నియోజకవర్గంలో కొంచెం మెజారిటీ బీసీస్ ఈ కమ్యూనిటీకి చెందిన దాని మీద ఆ రోజున మీ ఎవరో తెలియదు గెలిచి సునాయాసంగా ఇన్ని డబ్బులు కూడా అవ్వలేదు. ఏదో నామకాహా వెళ్ళి నమస్కారం పెట్టుకోవడం, తిరిగి రావటం, రెగ్యులర్ క్యాన్వాసింగ్ చేసుకుంటూ పోయినా 18,200 మెజారిటీ వచ్చాయి 99లో అండి. ఆయాల రాజకీయం సిస్టమ్ అది. అదే రాజకీయంలో అదే నాయకులు అదే రాజకీయంగా వెనకాలండి మేము చేసి ఈ సంపర్ణ నియోజకవర్గంలో అప్పుడు అమితమైన పేరు సంపాదించుకుని మొన్న పోయినసారి జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ మేము పోటీ చేసాం కాకినాడ రూరల్లో 3వ టర్మ్. అంటే మొట్టమొదటిసారి చెప్పినప్పుడు ఎవరో తెలియనప్పుడు 18,200 మెజార్టీతో నెగ్గించాం. అప్పుడు ఖర్చు పెట్టిన డబ్బుల మీద 10 రెట్లు 20 రెట్లు డబ్బులు ఖర్చు పెట్టి ఈ గ్యాప్లో ఉన్న 20 సంవత్సరాలు 2 టర్ములు ఒక టర్మ్ అక్కడ చేసి ఒక టర్మ్ కాకినాడ రూరల్ చేసి విపరీతమైన అభివృద్ధి, ఉమ్మడి జిల్లాలో కూడా చేయని డెవలప్మెంట్ మేము చేసాం.